చలిగాలి చేతు రీల్ చేద్దాం అనుకుంటే నేను వచ్చి ఐస్ క్రీమ్ డబ్బా చూసి ఐస్ క్రీమ్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ వాటర్ బాటిల్ ఉంది. 1 more ప్లీజ్. క్వైట్ కామన్ లాగా అనిపిస్తుంది. ఫ్రెష్ చామంతి పూలు, మినీ సంతోష్లు. ఎందుకు ఆ బ్యాగ్ అయితే పట్టుకొచ్చేస్తున్నావు నువ్వు? హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రేమి. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ ఆఫీసెస్కి స్కూల్స్కి బక్రీద్ హాలిడేస్ ఇచ్చారనమాట. సో ఒక 1 day స్టే కోసం మేము ఇక్కడ అల్జజియా బూటిక్లో ఒక హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. ఓకే రవి, లెట్స్ గో. మా ఆయన లగేజ్లు అవి పెట్టేస్తాం. రెడీ 1 2 3 గో. ఎలా అమ్మా? 1 2 3 గో. అండ్ ఇక్కడ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉంది బయట, చాలా చాలా హాట్గా ఉంది కదా ప్రావి? వచ్చాము చెట్ల వెనకాతల దాగున్న బిల్డింగ్ లోనికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. అక్కడ స్టే చేయబోతున్నాం. చూసారు అక్కడ హౌసెస్ లా కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్వి, అందులోనే స్టే చేస్తున్నాం అనమాట. ఆ బిల్డింగ్ ముందు పచ్చి పచ్చని చెట్లు. ఇగో దిస్ ఇస్ ద హోటల్ అనమాట. చేశారు అల్జజియా బొటిక్ హోటల్. ఇది ఎంట్రన్స్. ఎక్కడికి వెళ్ళిపో. Going to swimming pool. ఫుల్ జనాలు అసలు. పైన ఏవో ఫ్లవర్స్ అవిలా. విరజాజులు ఉన్నట్టున్నాయి, మంచి స్మెల్ వస్తుంది. అవి చూడండి ఎలా రిలాక్స్ అయిందో. ఓహో, హాయ్ ప్రావి. ప్రావి ఏం చేస్తున్నావు? మేడం ప్రావి, హలో. గిజి 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 గిజి. హాయ్ గైస్, ఇప్పుడే పిల్లల స్విమ్మింగ్ అంతా ఫినిష్ అయిందనమాట. చాలా బాగుంది. వాళ్ళ దగ్గర 5కి వెళ్ళారు, ఇంకా స్టిల్ అలసిపోలేదు అనమాట. ఇంక ఇప్పుడు ప్లే ఏరియాలో వదిలిస్తే ఇంకా ఆడతారు వాళ్ళు. చూడండి ఎంత ఎనర్జెటిక్గా వెళ్తున్నారు. వాళ్ళ దాంట్లో ఒక పావు ఉంటున్నా బాగుంటుంది మాకు. No, it's not alphabet. Walk it.
రవి You want to come? You want to come outside? You know? You want? ఇప్పుడైతే టైం 9:45 అవుతుంది. డిన్నర్ చేసాము. ఎక్కడికి వెళ్తున్నాం రహర్వి? ఓకే, ఇదే అల్జజియా బొటిక్ హోటల్. చాలా బాగుంది. బొటిక్ కాదు. ఏంటది? బొటిక్ కాదు. రవి చలో చలోరా. మా ఆయన ఒక ఫోటోగ్రాఫర్, నేను ఒక కెమెరామ్యాన్. వీడియోగ్రాఫర్, నేను ఒక వీడియోగ్రాఫర్, మా ఆయన ఒక ఫోటోగ్రాఫర్. ఏంటన్నావు? డాడీ కెమెరా. ఇందాక ఏదో అన్నావేంటి? మీ ఆయన కెమెరాగ్రాఫరా? మా ఆయన టార్చ్ టవర్ 3. మీకు హాలిడేస్ ఇచ్చారా స్కూల్స్కి? ఎందుకంటే వాళ్ళకి బక్రీద్ హాలిడేస్ అనమాట. యాక్చువల్గా ఎప్పుడు 10 days ఇస్తారు. లాస్ట్ ఇయర్ కూడా 3 days ఇచ్చారు. ఫ్రైడే సాటర్డే కలిసి వస్తాయి కాబట్టి 5 days వీళ్ళకి హాలిడేస్, నో 10 days. మినిస్ట్రీ నుంచి ఇక్కడ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వచ్చాయంట, ఓన్లీ 3 days. ఏంటి వాళ్ళ అక్క ఎలా పోజిస్తుంటే చెల్లి అలాగే పోజిస్తుంది. ఇది చాలా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. ఇలాంటిది ఎవరు దయచేసి స్వతహాగా ప్రయత్నించొద్దు. కింద నుంచి కొండ మీదకి స్ట్రాలర్ను పట్టుకెళ్తున్న సంతోష్ కుమార్. Doors closing. And Bob, you will. 5:45 అయింది. ఇలా బయటకు వెళ్తున్నాం. సన్ రైజ్ అయింది. హోటల్ అంతా సపరేట్ ఖాళీ ఉంది. మేబీ ఒక పావు గంట అరగంట తర్వాత లేస్తారేమో, ఎందుకంటే పూల్కి వెళ్ళడం కోసం. బాగుంది హోటల్ అయితే. పిల్లలు లేస్తారేమో టెన్షన్గా ఉంది. బట్ పావు గంటలో ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ సన్ రైజ్ అది ఈ లైటింగ్ ఉండదు, అండ్ చాలా వేడిగా కూడా ఉంటుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. ముందంతా చక్కగా చెట్లు, గ్రీనరీ భలే ఉందన్నమాట. కళ్ళద్దాలు మర్చిపోయాను తీసుకురావడం కోసం. మా ఆయన వెళ్ళారు లోపలికి. స్టైల్ భలే ఉందబ్బా, ఎల్లో కలర్ ఫ్లవర్. చలిగాలి చేతు తెగతుంటరి, గిలిగింత పెడుతున్నది పొగమంచు చూతు. ఏంటిది? జూమ్ అవ్వట్లేదు ఫ్లవర్. కమాన్ జూమ్. పొగమంచు చూతు మహామంచిది. కళ్ళద్దాలు మర్చిపోయినని నా కోసం వెళ్ళిన మా ఆయన. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వ్యూ బాగా రావట్లేదని చెప్పి కొంచెం ముందుకు అయితే వెళ్తున్నాము. ఈజ్ ద వన్ గై ఆల్వేస్ సో సపోర్టివ్ గైస్. ద బ్యాక్గ్రౌండ్ చూడ. నిన్న మేము అరౌండ్ 3 o'clock వచ్చామన్నమాట. 3 గంటల నుంచి నైట్ మేము 11కి బయటకు వచ్చాము వాకింగ్కి. అప్పుడు కూడా ఫుల్ రష్. ఏంటంటే జస్ట్ ఈ హోటల్ ముందు నిలబడి షార్ట్స్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. అండ్ ఎప్పుడు వచ్చా తెల్లవారు 4 గంటల నుంచి స్టార్ట్ చేశారంట మళ్ళీ.
టైం 6:15 అలాగ అవుతుంది అనమాట. పైకి ఎక్కాము. దీని పక్కన ఒక చిన్న ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీన్ కలర్ అక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది వాకింగ్ అనమాట. అది పక్కన సైక్లింగ్కి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి లేదు ఇది. అండ్ ఇక్కడ చాలా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ ఏరియా అనమాట. అండర్-19 ఫుట్బాల్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ కూడా ఇక్కడ అయిందంట. అలా ముందు ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మేము వచ్చాము ఇక్కడికి మా మ్యారేజ్ యానివర్సరీకి, మా ఆయన తీసుకొచ్చారు. కాకపోతే అప్పుడు నైట్ టైం వచ్చామన్నమాట. సో అంతగా తెలియదు ఇది. అక్కడ ఒక గ్లాస్ బిల్డింగ్ కనిపిస్తుంది చూసారు, అక్కడికి వచ్చాము. వచ్చి డిన్నర్ చేసేసి ఎలా కిందకి దిగి అలా వెళ్ళిపోయాం అనమాట. తప్పన వచ్చేస్తుంది, తిరుగుతుంది అది. రీల్ చేద్దాం అనుకుంటే నేను వచ్చే టైంకి అది అటు తిరిగిపోతుంది. అసలు ఎవరు ఫొటోస్ వీడియోస్ దిగడానికి రావట్లేదు. నాకు తెలిసి అందరు షార్ట్ వీడియోలు యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి వస్తున్నారు అనమాట. అక్కడ ఒక న్యూలీ మ్యారీడ్ కప్పులు ఆర్ గోయింగ్ టు బి మ్యారీడ్ అనుకుంటా, వాళ్ళు కూడా తెల్లవారింటికి వచ్చారు ఫోటోషూట్ చేసుకోవడానికి. అండ్ అక్కడ చూసారా లేడీస్ అందరూ. నిన్న 3 గంటలకైతే అక్కడ మరి చెప్పక్కర్లేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడ రూమ్ నుంచి చూసాము, ఏంట్రా ఎంతమంది అనుకున్నారు. తర్వాత రియలైజ్ అయ్యామన్నమాట, జస్ట్ విజిటింగ్కి వస్తున్నారేమో అనుకున్నాము. కాకపోతే చాలామంది ఇక్కడ రీల్స్ వీడియోస్ అవి చేసుకోవడానికి వస్తున్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇది బక్రీద్ హాలిడేస్ అనమాట, ఈ 5 days. సో అందుకే జనాలందరూ ఫుల్గా విజిట్ చేస్తున్నారు ఈ హోటల్ని. ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇచ్చేసేద్దాం అని ఏదేదో అనిపిస్తుంది. కరెక్ట్ స్పాట్కి వచ్చినప్పుడు ఒక్కటి గుర్తుండి సాగదు. టైం అయిపోతుంది, వేడిగా ఉంది, ఎండ పెరిగిపోతుంది. బ్యూటిఫుల్ గర్ల్స్ చూసారా, ఉత్తర జనాలు. మేము స్టే చేసే రూమ్ అక్కడ చిన్న కోన్ టైప్లో ట్రయాంగిల్ షేప్లు ఉన్నాయి కదా, అది లెఫ్ట్ టు సెకండ్ అనమాట. నైట్ టైం మేము అది ఐడెంటిఫై చేసాం, మా రూమ్ ఎక్కడ ఉందని చెప్పి. బయటకు వచ్చాము, ఫస్ట్ తప్పుగా అనుకున్నాం. లోపలికి వెళ్ళి మళ్ళీ చూసి అప్పుడు రైలేము అని చెప్పి, సారీ అవర్ రూమ్ అని చెప్పి. ఓకే, నేను ఇక్కడ నుంచి బయట నుంచి రూమ్ వ్యూ చూసారు కదా, రూమ్ నుంచి బయట కూడా సేమ్ ఆపోజిట్ వ్యూ కూడా నేను చూపిస్తాను. అది మెట్లు కారుతున్న నాకు ఫొటోస్ తీస్తున్న మా ఆయన మామూలుగా అయితే కొంచెం షైగా అనిపిస్తుంది. బట్ ఈరోజు అందరూ ఈ పని మీద ఉన్నట్టున్నారు. క్వైట్ కామన్ లాగా అనిపిస్తుంది. కిందకి వెళ్ళిపోతుంది కానీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు. శాడ్లీ దాని మీద నుంచి వెళ్తున్నాను. బట్ సో బ్యూటిఫుల్ అనమాట. ఈ గ్రీనరీలో ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ చూడడానికి ఇలా ఉంది, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్లవర్. ఈ ఫ్లవర్స్ ఎందుకు పిక్ చేస్తాను తెలుసా, మా హర్వి ఉంది కదా నా పెద్ద కూతురు, లేచి నేను ముందే రెడీ అయిపోయింది, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు నన్ను వదిలేసాను అంటుంది. ఇలా ఒక ఫ్లవర్ బొకే తయారు చేసి నా కూతుర్ని మెల్ట్ చేస్తాను. నీకోసం ఈ ఫ్లవర్స్ తీసుకురావడం కోసం బయటకు వెళ్ళాను రా బంగారు తల్లి అని చెప్పి కొంచెం బొట్లో వేస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ సీనరీ అంతా కూడా ఇది బ్యాక్ సైడ్ అనమాట. హోటల్కి ఫ్రంట్ సైడ్ పార్కింగ్ ఏరియా, చిన్న గార్డెను అండ్ పూల్ ఏరియాస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. స్టిల్గా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నాను కానీ భయం వేస్తుంది, ప్రావి అక్కడ లేచిపోద్దామోనని చిన్నదయ్యి. మా ఊర్లో అయితే ఏంటంటారు అవి సంగమేశ్వర్ పువ్వులు అంటారు, వైట్ కలర్ది. అది కార్ లాస్ట్లో ఉంది కదా వైట్ కలర్ది, అదే మా కార్ మాదే. అలాంటి పిల్లల తల్లులు వచ్చేటప్పుడు వాళ్ళని స్ట్రోలర్లో అవి చూసుకెళ్ళరు కదా, అందుకే. చల్లగా ఉంది గైస్. ఈ బొకేస్ అన్ని అంటే ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్ వేస్లో ఉన్నది. ఈ ఫ్రెష్ చామంతి పూలు ఇలా కూడా చూడండి, దమ్డి చామంతి, గులాబీ, మంచి స్మెల్ వస్తుంది. ఎంతైనా ఫ్రెష్ ఫ్లవర్స్ మంచి స్మెల్ వస్తాయి కదా, చాలా మినీ సంతోష్లు. అవునే చిన్న, ఇది ఇప్పటి వరకు గమనించలేదు. మా ఫ్రెండ్ వాళ్ళది 354, శృతి వాళ్ళది, అది 356. ఇది వాళ్ళదేమో మా రూమ్ పక్కన. రోడ్గా ఉంది, ప్లేస్ మాత్రం ఏడుస్తుంది చూడండి.
చిన్నది ఇప్పుడే కదులుతుంది. దేవుళ్ళు ఎవరు లెగలేదు, ఇద్దరు గుడ్లు పడుతున్నాను. సారీ గైస్. బాత్రూమ్ చూపిస్తున్నానని అనుకోవద్దు. देखो इट इज బాత్ ఏరియా. మంచి వుడెన్ బ్రష్ ఒకటి ఇచ్చారు వాళ్ళు. వుడెన్ బ్రష్, షవర్ క్యాప్, బాడీ లోషన్, ఎవ్రీథింగ్ నైస్. చిన్న నేను ఒకటి రీల్ ప్రాక్టీస్ చేస్తాను, అది వీడియో తీయలేక. నేను మీ ముందు ట్రైల్ వర్షన్ వేస్తాను, ఆ తర్వాత మీరు నాకు అది బాగుంటే వీడియో తీయండి. ఎందుకు ఏదో అవుతుండ్రు చూడు చూడు. కన్ను పిల్లవని కన్ను నిన్నవని ఎన్ని నిండు అది అంటారు అలాగా. అంటే నేను పాడను. మైదా ముద్ద లేచిపోయింది. మైదా ముద్ద, జంతికి ముద్ద, మైదా ముద్ద. నేను ఎలా ఉంది? బాగా నిద్ర పట్టినట్టుంది రవి. మధ్యలో లేగలేదు అసలు, అస్సలు లేగలేదు. ఏంటమ్ములు ఏంటమ్ములు ఏంటమ్ములు? టైం అయితే 10:30 అవుతుంది. Ready, you can go now. ఈరోజు 12 గంటలకి చెక్అవుట్ ఉందన్నమాట. సాయంత్రానికి పిల్లలు కొంచెం స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటున్నారు, అందుకని తీసుకొచ్చాము. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడుకుంటున్నారు. దేర్ యూ సీ అనిషన్న అండ్ కార్తీక్. అది జస్ట్ జంపింగ్. బయటకు వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతారు. రవి హాయ్ చెప్పరా. రవి హాయ్ చెప్పు. ఐస్ క్రీమ్ డబ్బా చూసి ఐస్ క్రీమ్ ఉంటుందేమో అనుకున్నాం, బట్ వాటర్ బాటిల్ ఉంది. 1 more ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది పెడతానేది చెక్అవుట్ చేసేస్తున్నాం. 12 o'clock అయిపోయింది. మంచి రూము, మంచి వ్యూ. 12 o'clock అయిపోయింది. సో యూఆర్ చెకింగ్ అవుట్ నా. పోతున్నాం అనమాట బయటికి. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో ఈ హోటల్కి. లంచ్ టైం అయింది. సో వీఆర్ గోయింగ్ టు టేక్ లంచ్ అనమాట. See you soon. చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే, చాలా వేడిగా ఉంది. సో మేము కార్ పార్క్ చేసి దగ్గరికైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లైట్గా తినేసి ఇక్కడ నుంచి ఓపిక ఉంటే ఎక్కడికైనా వెళ్తాం, లేదంటే ఇళ్ళకి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాము. నిషానియా హాయ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నీకు శృతి ఏం నచ్చింది ఇక్కడ బాగా? I like the room. Ambience బాగుంది, రూమ్ అంబియన్స్ బాగుంది, వ్యూ బాగుంది. కార్తీక్, హర్వి మీకేం నచ్చింది ఈ హోటల్లో? ఏం నచ్చింది నీకు కార్తీక్? అంతేనా? బాత్రూమ్ బాయ్ బాయ్ అల్జజియా హోటల్. పడిపోతుంది, అన్ని పడిపోతుంది, నీళ్ళంతా పడిపోతుంది. ఇచ్చాడు
అమ్మ ఎట్టకేలకు మా ఇంటికి అయితే వచ్చాము. రిలాక్స్ అవుతాం ఇప్పుడు. బాయ్ చెప్పి ప్రావి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. నిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను. ఈరోజు ఈ బ్యాగ్ ఇది 2022. ఇది ఫిఫా వరల్డ్ కప్లో కట్టారు. అండ్ డిఫరెంట్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మనోఫ్లిక్స్ షాపింగ్కి వచ్చాము. ఇది కొన్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము.